ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక బృందం నారా లోకేష్ గారు, మరో మినిస్టరు, కొందరు అధికారులు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడం కోసం వెళ్ళారు. ఆ రాష్ట్రాల్లో పెట్టుబడుల సాధన కోసం, దేశాల్లో పెట్టుబడుల సాధన కోసం అని చెప్పి వివిధ దేశాలు మన దేశానికి సంబంధించిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ అధికారులు వెళ్తూ ఉంటారు. మంచిదే కానివ్వండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తూ ఉంటారు ఆయన అధికారంలో ఉంటే. పోయిన సంవత్సరం వెళ్ళారు. కనీసం ఒక్క అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోకుండా తిరిగి వచ్చారు. అక్కడికి వెళ్ళి కూడా రాజకీయ విమర్శలకే పరిమితమై వచ్చారు అన్న విమర్శలు వినిపించాయి. ఈసారి మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా మళ్ళీ జగన్ ఏడుస్తాడు, జగన్ పత్రిక ఏడుస్తుంది, వీళ్ళది వీళ్ళ ఏడుపు కొట్టు మొహాలు చూడలేకున్నాం. అది ఒక వరల్డ్ స్టేజు, అది ప్రపంచ వేదిక. ప్రపంచ వేదికలో అక్కడికి పార్టిసిపేట్ చేసే బిజినెస్ మ్యాన్లు ఏం చూస్తారు? వ్యాపారవేత్తలు బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్స్ కావాలి, వాళ్ళకు బిజినెస్ ఫ్రెండ్లీ సిచ్యువేషన్ కావాలి. అటువంటిప్పుడు మన రాష్ట్రం ప్రపంచ స్టేజ్ మీద ఏం చూపించాలి? యూనిఫైడ్ ఇమేజ్ని కదా చూపించాలి. ఆ యూనిఫైడ్ ఇమేజ్ని చూపించకుండా ఆ వేదిక మీద కూడా వెళ్ళి జగన్ మీద ఏడిస్తే, జగన్ను తిడితే, వైసీపీని తిడితే, ఇంకెవరినైనా తిడితే అది రాష్ట్రానికి ఏ విధంగా పనికొస్తుందో. అక్కడ పారిశ్రామికవేత్తలు అంటే వీళ్ళు ఈ విధంగా అక్కడికి కనుక వెళ్ళి ద్వేషం చూపెడితే ఆ జగన్ను ద్వేషించే వాళ్ళు లేకపోతే ఇంకెవరో ఏవో అట్లా అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి అక్కడ. అది ఇక రాష్ట్రానికో దేశానికో సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళను, మన దేశానికి సంబంధించిన వాళ్ళతోనో వ్యాపార అగ్రిమెంట్లు అనుకుంటే ప్రత్యేక విమానాలు వేసుకొని అక్కడ పెద్ద పెద్ద హోటళ్ళలో ఉండి అన్ని రోజులు విదేశీ పర్యటనలకు అవసరం లేదు. ఇక్కడ మన దేశంలోనే అగ్రిమెంట్లు కుదుర్చుకోవచ్చు కదా. ట్యాక్స్ పేయర్స్ డబ్బులన్నా మిగులుతాయి కదా. ఆ వేదిక మీదకి వెళ్ళారు అంటే అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడం కోసమే కదా. అక్కడికి వెళ్ళి మనోళ్ళతోనే సంప్రదింపులు జరిపేటట్లయితే ఇక్కడే జరుపుకోవచ్చు. ఇప్పుడు టైం ఉన్నప్పుడు వాళ్ళని పిలిపించో వీళ్ళు వెళ్ళో. మరి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలి అంటే రాష్ట్రంలో పరిస్థితి బాగుందని చెప్పి కదా అక్కడ ప్రొజెక్ట్ చేయాలి. రాజకీయాలు రాష్ట్రంలో చేస్తారు, దేశంలో చేస్తారు. ఎటుకు పోయినా ఒకరిని తిట్టుకుంటూనే పోతే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్లు, పెట్టుబడిదారులకు ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్లు? నిజంగా అర్థం కాని ప్రశ్నలు ఇవన్నీ. అక్కడికి పోయినా కూడా ఇదే, ప్రపంచ వేదిక మీద కూడా ఇదే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే పాట. నా వల్లనే 195 దేశాలు ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారు, నా వల్లనే మీరందరూ ఇక్కడల్లా ఉన్నారు, నా వల్లనే మీరు ప్రపంచంలో ఉండగా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకా రాష్ట్రం, దేశం, ప్రపంచం ఏమైపోయేదో మానవ చేతి అనిపిస్తుంది. ఒకసారి 2 సార్లు ఎప్పుడు అదే గోలనా. యాటికి పోయినా నా వల్లే ఈయన వల్లే ఉంటే వాళ్ళ కష్టపడి చదివించిన వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన కంపెనీలు వాళ్ళు ఏం చేయాలి? నా వల్ల ఇంక చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకపోతే ఇంకా ఎవరు విదేశీ మొహాలే చూసినట్లు లేరు. ఆడికి వెళ్ళినా ఇదే కథనా. ఇంకా లోకేష్ గారు ఆడికి పోయేసి ఆ ఛానల్ ఏడుస్తుంది, వీళ్ళు ఏడుస్తారు, ఆ నాయకులు ఏడుస్తారు, మీ ఏడుపలే మాకు ఆశీర్వాదాలు. ఏంటివో ఇవన్నీ? రాష్ట్రాన్ని ప్రొజెక్ట్ చేయండి. రాష్ట్రం యొక్క యూనిఫైడ్ ఇమేజ్ని అక్కడ మీరు హుందాగా ప్రజెంట్ చేయండి, ప్రొజెక్ట్ చేయండి. ఇవన్నీ ఇసిపెట్టేసి ఏపీ గ్రోత్ ఇంజన్కు ప్రపంచ వేదిక మీద రాజకీయాలు చేసుకుంటే ఏపీ గ్రోత్ ఇంజన్కు పనికొస్తాయి అవన్నీ? ఏం చెప్తాం?